హలో అండి, నేను నూర్జహాన్. అందరూ ఎలా ఉన్నారు? ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా. ఆ, ఇప్పుడు ఈ ఎండల్లో కూడా మన హార్వెస్ట్ చూస్తారా? అద్దుకోండి, దానిమ్మకాయలు ఇంకా చాలా రకాలు కోసాను, కానీ కొంతవరకే చూపిస్తున్నాను. దానిమ్మకాయలు ఇవ్వండి, మన 100 years మునగ. ఈ మునక్కాయలు చూసారు, అన్నీ కట్ చేసి అలా స్టోర్ చేద్దామని పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టబడి కొంతమంది చెప్తున్నారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మామూలు ఫ్రిడ్జ్లోనే 2 నెలలు ఏమి కావండి ముక్కలు కట్ చేసి అలా పెడితే. చూసారా మన లాంగ్ మునగ. ఇవన్నీ నేను కవర్లో మంచిగా గాలి పోకుండా కవర్లో కట్టేసి చక్కగా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా కొన్ని కొన్ని తీసుకొని వాడుకోవచ్చు. బొప్పాయి చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో, 6 కాయలు. ఇది చూసారా అరటి తోట. మనకే ఇంత చక్కగా వస్తుంటే మనం కొనుక్కోవడం ఏంటని ఈసారి నేను తీసానండి. అరటి గెల అయిపోయిన తర్వాత చెట్టు కట్ చేసేసి ఆ తోట తీసాను. అది కూర వండుతాను, అందరికీ తెలుసు కూర ఎలా వండుకోవాలో, ఓకేనా. తర్వాత గెలండి, ఈసారి ఏమైందంటే అది మళ్ళీ పడిపోయింది, చెట్టు పడిపోయింది. ఇంకొక 10 రోజులు ఉంటే ఇంకా బాగా కాయ ఊరేది. ఇప్పుడైతే అలా ఉందన్నమాట, పెద్ద గెల వచ్చిందండి. చూసారా ఈరోజు ఈ హార్వెస్ట్ చూడండి. సమ్మర్లో కూడా ఇంత ఎండల్లో కూడా మనకి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ చక్కగా పెంచుకోవచ్చు, కాపించుకోవచ్చు. సంవత్సరం అంతా మనం మిద్దె తోటల్లో సేంద్రియ ఎరువులతో పండించి చక్కగా మన కిచెన్ వేస్టే చెప్తుంటాను కదా నేను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయండి, రకరకాల పద్ధతులు చెప్పాను, వీడియోలు చూడండి. చిన్న డబ్బాలలో కూడా కంపోస్ట్ ఎలా చేసుకోవచ్చో చూపించానండి. అవన్నీ వెనక వీడియోస్ చూడండి, పాత వీడియోస్, అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది చాలా రకరకాలుగా కంపోస్ట్ వీడియోలు చూసి ఏమీ అర్థం కాక మళ్ళీ నాకు ఫోన్లు చేస్తున్నారు. అందుకే పాత వీడియోలు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుందని పదే పదే చెప్తూ ఉన్నాను, ఓకేనా. థ్యాంక్ యూ.